అందరికీ నమస్తనుల్లా వెల్కమ్ టు సాఫ్ సినా ముచ్చట. మార్పు కావాలి, కాంగ్రెస్ రావాలి అంటే నమ్మి ఓట్లేసిండ్రు జనం. ఇక చూడుండ్రి, మార్పు అంటే మార్పులు కాదు. కేసీఆర్ సార్ ఏలుబడిలా తెలంగాణను దేశంలోనే నెంబర్ 1 రాష్ట్రంగా మార్చిండు. కడిమ రాష్ట్రాల కంటే 10 ఏళ్ళు ముంగట పెట్టిండు. కానీ కాంగ్రెస్ వాళ్ళు అలవాటైన తీరులో 60 ఏళ్ళ వెనుకకు తీసుకుపోయేందుకు ఎక్కువ రోజులు టైం తీసుకోలే. 4 నెలలనే 60 ఏళ్ళ గోసలను మళ్ళా మన కండ్లకు ముంగటకు రప్పించిండ్రు. అట్లుంటది మరి కాంగ్రెస్ వాళ్ళతోటి. ఎరువుల కోసం చెప్పులు పెట్టి లైన్లు కట్టుడు, కరెంటు కోసం ఎదురు చూసుడు, అద్దుమరాత్రి బోర్లేసేందుకు చేన్ల కాడికి ఉరుకుడు, విత్తనాల కోసం విత్తనాల దుకాణాల కాడ కొట్లాడు, వడ్లు ఎప్పుడు కొంటారని కళ్ళాల కాడ తిండి నిద్ర బంద్ చేసి ఎదురు చూసుడు, కాగితాలు పట్టుకొని కాళ్ళ చెప్పులు అరిగేదాకా ఆఫీసుల చుట్టూ తిరుగుడు, అర్జీలు పెట్టుకోవాలని ఆఫీసర్ల కాళ్ళు మొక్కుడు, మూలకు పడ్డ జనరేటర్ల దుమ్ము దులిపేటట్టు చేసుడు, నీళ్ల ట్యాంకర్ల తోకెంబడి బిందెలు పట్టుకొని తిరుగుడు, రోజు ట్యాంకర్లకు ఫోన్ కొట్టుడు, రైతు బంధు కోసం ఎదురు చూపులు, రుణమాఫీ కోసం బ్యాంకుల చుట్టూ తిరుగుడు. ఒక్కటా రెండా? ఈ 5 నెలలనే 60 ఏళ్ల గోసలను దిగ్విజయంగా మన కండ్ల ముంగడికి తెచ్చిన ఘనత మన సర్కారోళ్ళది. గిదే కదా మరి ప్రజాపాలన అంటే. జనాలకు అన్ని ఇంట్లకేలే ఇస్తే సర్కారు ఇలువ ఏం తెలుస్తుంది? దరఖాస్తులు పట్టుకొని లైన్లలో నిల్చోవాలి, బ్యాంకుల చుట్టూ తిరగాలి, ఇత్తనాల కోసం ఎరువుల కోసం ఫర్టిలైజర్ దుకాన్ల కాడ కొట్లాడుకోవాలి, వడ్ల కళ్ళాల కాడ పడిగాపులు గాయాలి. ఇవన్నీ చేస్తేనే సర్కారు మంచిగా యాదుకుంటుందని గొప్ప ఆలోచన చేసి పబ్లిక్ ఇండ్లకెళ్ళి బయటికి రాకుండా రప్పిస్తున్నట్టున్నది మన గౌరవ సర్కారు. వీటన్నిటి మీద మంచిగానే సురుకు పెట్టిండు కేటీఆర్ సారు. 6 దశాబ్దాల కన్నీటి దృశ్యాలు 6 నెలల కాంగ్రెస్ పాలనలోనే ఆవిష్కృతం. 10 ఏళ్లు కనిపించని కరెంటు కోతలను చూస్తున్నాం, విద్యుత్ సబ్స్టేషన్ల ముట్టడిలను చూస్తున్నాం, కాలిన మోటార్లు, పేలిన ట్రాన్స్ఫార్మర్లు చూస్తున్నాం, ఇన్నాళ్లకు ఇన్వర్టర్లు, జనరేటర్ల మూతలు చూస్తున్నాం, సాగునీరు లేక ఎండిన పంట పొలాలను చూస్తున్నాం, ట్రాక్టర్లు ఉండాల్సిన పొలంలా ట్యాంకర్లు చూస్తున్నాం, సుక్క నీరు లేక బోసిపోయిన చెరువులను చూస్తున్నాం, పాత అప్పు కట్టాలని రైతులకు నోటీసులు చూస్తున్నాం, రైతు బంధు కోసం నెలల పాటు పడిగాపులు చూస్తున్నాం, తడిసిన ధాన్యాన్ని కొనే దిక్కులేని దుస్థితి చూస్తున్నాం, 10 ఏళ్ల తర్వాత అన్నదాతల ఆత్మహత్యలు చూస్తున్నాం, చివరికి ఇవాళ జోగిపేటల విత్తనాల కోసం రైతుల మొక్కులు, క్యూ లైన్లో పాసుబుక్కులు చూసినాం. కాంగ్రెస్ తప్పులు ఆగడం లేదు, అన్నదాతలకు తిప్పలు తప్పడం లేదు. ఈ వైఫల్యాల కాంగ్రెస్ పాలనలో ఇలాంటి విషాద దృశ్యాలు ఇంకెన్ని చూడాలనో. జై కిసాన్, జై తెలంగాణ అనుకుంటా ట్విట్టర్లో కాంగ్రెస్ వాళ్ళను దెప్పిపొడిచిండు కేటీఆర్ అన్న.